హలో ఫ్రెండ్స్, తిరుపతికి వెళ్తే అక్కడే అలమేలు మంగాపురంలో అమ్మవారి యొక్క దర్శనాన్ని పొందగలుగుతాం. మరి కాస్త దూరం తిరుమలకి వెళ్తే స్వామివారి యొక్క దర్శనం పొందగలుగుతాం. మరి ఇద్దరిని దర్శించుకున్నాం, ఇద్దరిని కలిపి ఒకే ఆలయంలో దర్శించుకునే భాగ్యమే లేదా మనకి అనుకుంటున్నారా? ఉంది. తిరుపతికి చాలా సమీపంలో పుత్తూరు అనే ప్రాంతం ఉంది. ఆ పుత్తూరుకి పక్కనే నారాయణవనం అని చెప్పి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని ఒకే ఆలయంలో దర్శించుకునే భాగ్యం మనకు కలుగుతుంది. మరి ఇవాళ మన యాత్ర పుత్తూరులో ఉన్న నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి. మరి ఈ ఆలయ విశేషాలు ఏంటి అని చూసేద్దామా? మరి తిరుపతి నుంచి పుత్తూరుకి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ పుత్తూరుకి చాలా సమీపంలోనే నారాయణవన గ్రామం ఉంది. ఇక్కడే మనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇంకా పద్మావతి అమ్మవారి యొక్క దర్శనాన్ని ఒకే ఆలయంలో పొందగలుగుతాం.